శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ప్రథమోధ్యాయము. అయితే భక్తి శ్రద్ధలతో చేయబడేటువంటి శ్రీ గురుదేవుని యొక్క సేవయే గయాక్షేత్ర దర్శనము అనిపిస్తుంది. అంతేకాదు శ్రీ గురుమూర్తి యొక్క శరీరమే నాశరహితమైన వటవృక్షము అని తెలియవలేను. అచ్చట ఉన్న విష్ణుపాదము కూడా అదే అవుతుంది. శ్రీ సద్గురుదేవుని యొక్క పాద పద్మమునందు మరి అర్పించబడిన మనసే వ్యాపక స్వరూపమవుతుంది. అంటే శ్రీ గురు పాద ధ్యానము చేతనే చిత్తము సర్వవ్యాపక చిత్స్వరూపాన్ని పొందుతూ ఉన్నది. గయాక్షేత్రమున అక్షయవట వృక్షాన్ని దర్శించి మరి విష్ణుపాదములు అనేటువంటి వాటిని సేవించినట్లయితే ఎటువంటి ప్రయోజనం లభిస్తుందో అటువంటి ఫలాన్ని శ్రీ గురుదేవుని సేవించినప్పుడు, శ్రీ గురుమూర్తిని ధ్యానించినప్పుడు, తత్పాదములను ఆశ్రయించినప్పుడు పొందుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తన మనస్సు బ్రహ్మంలో లీనమై బ్రహ్మస్వరూపమే అవుచూ ఉన్నది అని శ్రీ గురుదేవుని విష్ణు స్వరూపినిగా తెలియజేస్తూ ఉన్నారు. గురుమూర్తిం స్మరే నిత్యం గురోర్నామ సదా జపేత్ గురోరాజ్ఞం ప్రకుర్వీత గురోరన్యన్న భావయేత్. గురుస్వరూపమును సర్వదా అంటే సర్వకాల సర్వావస్థల యందు కూడా, భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు, జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థల యందు కూడా పరబ్రహ్మస్వరూపంగానే స్మరించవాలి. శ్రీ సద్గురుదేవుని వాచకమైనటువంటి గురు అనేటువంటి ద్వయక్షర మంత్రాన్ని, ఏ రెండక్షర మంత్రాలైతే ఉంటావో ఆ ఉన్నటువంటి గురు అనేటువంటి శబ్దాన్ని పరమ పవిత్రంగా ఆకర్ణిస్తూ ఆ మంత్రాన్ని ఎల్లవేళలా కూడా జపిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఆ దేశిక వరేణ్యుని యొక్క శాసనాన్ని, ఆయన ఆదేశించినటువంటి విషయాలను ఆచరణలోనే ఉంచాలి, వాటినే అనుసరిస్తూ ఉండాలి. అంతేగాక గురు బ్రహ్మము కంటే ఇతరమైనటువంటి దృశ్య పదార్థము ఏది కూడా భావించదగదు. ఆ గురుదేవుడు ఉపదేశించినటువంటి విషయాలను అనుసరిస్తూ ఆ గురు పరబ్రహ్మము కన్నా ఇతరమైనటువంటి ఏ పదార్థం కూడా వాని యొక్క దృష్టి పదంలోకి, వాని యొక్క సంకల్పంలోనికి రాకుండా చూసుకొని జాగ్రత్త వహించాలి. ఈ ప్రకారంగా గురుమూర్తి యొక్క స్మరణము, గురు మంత్రము యొక్క జపాన్ని, గురు ఆదేశ ప్రకారముగా ప్రవర్తించడాన్ని, అంతేకాదు గురు పరబ్రహ్మ ధ్యానాన్ని భావించడం, ఇవన్నీ కూడా శిష్యుని యొక్క పరమధర్మాలే అని చెబుతూ, ఏ విధంగా అంటే శ్రీ మహేశ్వరుడు మహాదేవికి శిష్యుని యొక్క ధర్మాలు చెబుతూ గురువక్త్రే స్థితం బ్రహ్మ ప్రాప్యతే తత్ప్రసాదతః గురోధ్యానం సదా కుర్యాత్ పురుషం స్వైరిణీ యదా. అంటే శ్రీ గురుదేవుని ముఖ కమలమున సర్వదా నిర్దోషమైనటువంటి బ్రహ్మజ్ఞానం ఉంటుంది. ఏ విధంగా అంటే శ్రీ గురుదేవుని వాగీంద్రియం ద్వారా, ఆ వాగీంద్రియం ఎక్కడుంటుంది? గురుదేవుని యొక్క ముఖ కమలమనందే ఉంటుంది. అయితే సర్వదా నిర్దోషముగు బ్రహ్మజ్ఞానము ఉంటుంది. దోషరహితమైనటువంటి వేదములు, శిష్యులు, పరమ భక్తులు, అనుసరించేటువంటి అనుయాయులు ఎవరు ఏ విషయాన్ని తెలుసుకోవలసినటువంటి వేదములు, తెలియదగినటువంటి వేదములు ఏవైతే ఉన్నవో అవి దోషరహితమైనటువంటి పరబ్రహ్మ జ్ఞానమే అయి ఉంటుంది. ఆ బ్రహ్మజ్ఞానం అనేది ఎక్కడున్నది? శ్రీ గురుదేవుని యొక్క వాక్ సుధయందు ఉన్నది అని చెబుతూ, ఆ గురుదేవుని అపారమగు అనుగ్రహము చేత మాత్రమే అటువంటిది ప్రాప్తమవుతుంది. మరి అటువంటి దోషరహితమైనటువంటి పరబ్రహ్మ జ్ఞానాన్ని ఏ విధంగా పొందాలి?
అన్నప్పుడు ఆ గురుదేవుని యందు అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉన్నప్పుడే, ఎవరికి భక్తి శ్రద్ధలు కలిగి ఉంటాయో వారి పట్ల మాత్రమే అపారమైనటువంటి అనుగ్రహం శ్రీ గురుదేవునికి కలుగుతుంది. అప్పుడు మాత్రమే ఈ మాలిన్యరహితమైనటువంటి ఆ వాగీంద్రియము ద్వారా ఆ వేదము, ఆ పరబ్రహ్మ జ్ఞానము అనేటువంటిది తెలియబడుతుంది. ఈ విధంగా మరి ఆ తెలిసినప్పుడు సకల వేదార్థాలు కూడా మనకు అర్థమవుతాయి. అంతకుముందు వేదం ఒకవేళ శబ్ద ప్రమాణంగా విన్నప్పటికీ కూడా దాని యొక్క అర్థం అనేటువంటిది అవగాహన లేక కేవలం ఉచ్చరించడం మాత్రమే సరిపోతుంది. దాని యొక్క అర్థంతో కూడా గోచరించినప్పుడు దానిని ఏ విధంగా అనుసరించాలి, మన జీవన విధానంలోకి అది ఎటువంటి ఉపయుక్తమైనటువంటి విధానాలు తెలియజేస్తుంది, దానిని ఏ విధంగా విధి విధానాన్ని అనుసరించి దాని ప్రకారం ప్రవర్తిల్లాలి అనే విషయాలు కూడా అర్థమవుతాయి. అందుకే వేదము, వేదార్థాలు కూడా గోచరిస్తాయి. దేనివల్ల? ఆ గురువు యొక్క అనుగ్రహం చేత. ఆ గురువు యొక్క అనుగ్రహం ఉండాలి అంటే అపారమైనటువంటి గురు భక్తి ఉన్నప్పుడు మాత్రమే ఆ పరమ గురుని యొక్క కరుణ అనుసరించేటువంటి శిష్యునిపై ప్రసరిస్తుంది అని చెబుతూ, మరి కాబట్టి గురువరుని యొక్క కటాక్ష వీక్షణ ప్రసారం కోసం ఏం చేయాలి అంటే, గురువరుని యొక్క కటాక్ష వీక్షణం, కటాక్షము అన్నప్పుడు చూపు, కడగంటి చూపు అంటే చూపు చివర, కటాక్ష వీక్షణం అంటే చూపు యొక్క చివర భాగం. ఇప్పుడు ఎదురుగా నిల్చున్నప్పుడు దూర వస్తువునైనా కూడా చూడగలుగుతాం. అదే కటాక్ష వీక్షణం అంటే చాలా దగ్గర చూపు, అంటే ప్రక్కన ఉండడము, సమీపమున ఉండడము, అంటే గురువుకు చాలా సన్నిహితంగా ఉండడం. అటువంటి కటాక్ష వీక్షణం అనేటువంటిది ఆ చూపు చూసినంత మాత్రానికి దాన్ని ప్రసరింపజేసుకోవడం కోసం శిష్యుడు ఏ విధంగా ఉండాలి అంటే, స్వేచ్ఛా విహారిణి యగు వ్యభిచారిణి నిరంతరం కూడా పరపురుషుని చింతించినట్లుగానే. ఏ విధంగా అంటే, స్వేచ్ఛా విహారిణి అంటే ఒక చెడు ప్రవర్తన కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుంది, ఆమె ఒక పరపురుషులతో వ్యభిచరించేటువంటి అలవాటు కలిగినటువంటి స్త్రీ తన భర్తతో మాత్రమే ఆమె సంతోషపడదు, అంతటితో ఆమె నియంత్రించుకొని ఉండదు. ఆమె పరపురుషులకు అలవాటు పడిన స్త్రీ అయినప్పుడు ఆవిడ ఏం చేస్తుంది అంటే, ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత తన భర్తకు, తన పిల్లలకు, తన అత్తమామలకు, తన గృహానికి అవసరమైనటువంటి పనులన్నింటినీ కూడా ఆమె సక్రమంగా చేస్తుంది, బహుశ్రద్ధగా చేస్తుంది. చేసేటప్పుడు ఆమె మనసు మాత్రం తన భర్త పైనో తన ఇంటి వ్యక్తులపైనో ఉండదు. ఆమె ఏ సమయంలో ఎవరిని ఎక్కడికి రమ్మని చెప్పిందో, లేదా వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే ఆ సమయానికి ఎలా నేను వెళ్ళగలను అని ఆలోచన చేస్తూ, దానికోసం ఉపాయాలు, పథకాలు వేసుకుంటూ, ఆమె దాని యందు మనసుతో ఆ పరపురుషుని పట్ల ఉన్నటువంటి అనురక్తితో అతని వల్ల ఆమె పొందేటువంటి సంతోషాన్ని ఊహించుకొని ఆనందపడుతూ తన మనసును పూర్తిగా మరి పరపురుషాను అనురక్తమై ఉండేటువంటి ఆ స్త్రీ ఎల్లవేళలా ఆ విషయాన్ని గురించే చింతిస్తుంది, అతనినే మరి ఆలోచిస్తూ ఉంటుంది. అదే విధంగా గురుభక్తుడును శ్రీ గురుదేవ స్వరూపమును ఏ విధంగా అంటే అవిచ్ఛిన్న ప్రవాహము వలె, ఎటువంటి విచ్ఛిన్నము కానీ ఖండము కానీ అంటే తునకలు ముక్కలు కాకుండా ఒక ధారా వాహికలాగా, ఒక ధారా ప్రసారములాగా ఏ విధంగా అంటే, ఈమె ఎల్లవేళలా కూడా పరపురుషుని ఏ విధంగా తన స్వంత పనులు, తన గృహానికి అవసరమైనవి, తన కుటుంబ సభ్యులకు అవసరమైన పనులు కొనసాగిస్తూ కూడా స్వేచ్ఛా విహారిణి అయినటువంటి స్త్రీ అంటే ఇతర పురుషులకు అలవాటు పడినటువంటి స్త్రీ వారినే చింతిస్తూ, వారి గురించి ఆలోచిస్తూ, ఎన్ని పనుల్లో ఆమె నిమగ్నత కలిగినట్లుగా కనిపించినా, ఎంతమంది అవసరాలు ఆమె తీర్చినట్టు కనిపించినా, ఆమె అంతరంగమునందు ఏమి నిండి ఉన్నది? పరపురుషానురక్తి. ఆ రక్తి ఎటువంటిది? గాఢానురక్తి. అందులో ఆమె మునిగిపోయి పనిచేస్తూ ఉంటుంది. అదే విధంగా గురుభక్తుడైనటువంటి వాడు ఏ విధంగా ఉండాలి అంటే, మాలిన్యరహితమైన పరబ్రహ్మ జ్ఞానాన్ని ఆ పరమ గురుని యొక్క కరుణ చేత పొందాలి అనుకున్నప్పుడు పొందడానికి వీలైనటువంటి ఆ యొక్క కటాక్ష కరుణ, కటాక్ష వీక్షణాన్ని ప్రసరింపజేసుకునేటువంటి గురుభక్తి ఎలా ఉండాలి అంటే,
గురుభక్తుడు శ్రీ గురుదేవ స్వరూపాన్ని ఎల్లవేళలా కూడా అదే ఆ వ్యభిచారం అలవాటు కలిగిన స్త్రీ పరపురుషుని ఏ విధంగా నిరంతరం చింతిస్తుందో అంతకంటే ఇనుమిక్కిలిగా శ్రీ గురుదేవుని యొక్క స్వరూపాన్ని అనవచ్ఛిన్నముగా అంటే ఎడతెరిపి లేకుండా నిరాటంకంగా నిరంతరం కూడా ప్రవాహంలాగా అంటే నీటి యొక్క ప్రవాహం ఎప్పుడూ కూడా మధ్యలో ఎటువంటి చీలికలు అనేవి లేకుండా ఒక కొనసాగింపుగా ఎలా జరుగుతుందో అలా విచ్ఛేదరహితమైనటువంటి భావన చేత ఎల్లప్పుడూ కూడా ఆ గురుస్వరూపాన్ని ధ్యానించవాలి. ధ్యానించడం వల్ల మాత్రమే ఆ మాలిన్యరహితమైనటువంటి వేదము, వేదార్థము, తత్సంబంధమైనటువంటి పరబ్రహ్మ జ్ఞానము ఇవన్నీ కూడా ఆ శిష్యుని యందు మరి శ్రీ గురుదేవుని యొక్క కటాక్ష వీక్షణం మాత్రము చేత ఆ శిష్యుని యందు ప్రసరిస్తాయి అని తెలియజేస్తూ స్వాశ్రమంచ స్వజాతించ స్వకీర్తిం పుష్టివర్ధనం ఏతత్ సర్వం పరిత్యజ్య గురుమేవ సమాశ్రయేత్. ఏ విధంగా ఉన్నది అంటే తాను ఏ ఆశ్రమంలో ఉన్నవాడైనప్పటికీ ఇక్కడ ఆశ్రమ ధర్మాలు ఏ ఆశ్రమంలో అన్నప్పుడు తను బ్రహ్మచర్యాశ్రమంలోనా లేదా గృహస్థంలోనా లేదా మరి వానప్రస్థమునందా లేదా సన్యాసాశ్రమమా తను ఉండేటువంటి తన జీవన విధానం ఏ ఆశ్రమ ధర్మములో ఉన్నప్పటికీ కూడా ఆ ఆశ్రమాభిమానాన్ని వదిలేయాలి. నేను బ్రహ్మచర్యంలో ఉన్నాను అని కానీ, నేను గృహస్థుండని కానీ, నేను వానప్రస్థాశ్రమంలో ఉన్నాను, నేను సన్యాసాశ్రమాన్ని స్వీకరించుకున్నాను అనేటువంటి ఆశ్రమ ధర్మాన్ని వదిలేసినటువంటి వాడు మాత్రమే గురువు యొక్క ఆశ్రమంలో వాడు స్థితుడై ఉండగలుగుతాడు. అంతేకాదు మరి తాను బ్రాహ్మణాది జాతికి చెందిన వాడైనప్పటికీ కూడా తను ఒకవేళ అగ్రకులస్థుడైనప్పటికీ కూడా ఉన్నటువంటి వర్ణాశ్రమ ధర్మాలలో ఆశ్రమ ధర్మాల గురించి చెప్పుకుంటే ఇప్పుడు వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాలు ఇటువంటి వర్ణాలలో తను ఒకవేళ అగ్రకులమైనటువంటి బ్రాహ్మణాది జాతికి చెందివాడైనప్పటికీ కూడా ఎవడు ఏ పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందాలో ఎవరికి అవసరమో ఆ అవసరమైనటువంటి వాడు అగ్రకులస్థుడైనప్పటికీ వాడు ఆ కులాభిమానాన్ని తన యొక్క వర్ణ ఆశ్రమ ధర్మాన్ని కూడా వదిలివేయగలగాలి, దాన్ని దూరీకరించుకోవాలి. అంత మాత్రమే కాదు, ఒకవేళ ఇటువంటి పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి అని కోరిక కలిగినటువంటి వారికి ముందుగానే ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు, వారు ఒకవేళ సమాజంలో అధికమైనటువంటి అధికారాలలో ఉన్న వారు ఎంతో కీర్తిని సముపార్జించుకొని ఉన్నప్పటికీ లేదా బృహదైశ్వర్యాధికమును కూడా లెక్కింపగా వాళ్ళు ఎంతో పుట్టుకతోనే చాలా వాళ్ళ వంశపారంపర్యంగా మరి పెద్ద ఐశ్వర్యవంతులు, ధన అభిమానం కలిగినటువంటి వారు అయినప్పటికీ కూడా వాటినన్నింటినీ కూడా వదిలివేయగలగాలి. వదిలివేసి సంసార దుఃఖ తప్తుడే. అంతేకాదు ఇవన్నీ ఏంటి, ఈ ధనము, కులము, ఆశ్రమ ధర్మము, మరి కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే వచ్చే పోయేటువంటి రాకపోకలు కలిగి స్థిరత్వం లేనటువంటి శరీరానికి సంబంధించినవి. కాబట్టి వాడు ఈ సంసారము అనేటువంటిది వద్దు అనుకుంటున్నాడు. ఈ యొక్క శరీరాల యొక్క ఆగమనము తిరోగమనము అనేటువంటి స్థితి తనకు అవసరపడదు అనుకుంటున్నాడు, దానిని వదిలివేయాలి అనుకుంటున్నాడు. అస్థిరమైనటువంటి ఈ యొక్క శరీరాల యొక్క రాకపోకలను వాడు వదిలివేయాలనుకుంటున్నాడు. దానివల్ల వచ్చేటువంటి దుఃఖంతో తప్తుడై ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. మళ్ళీ కూడా ఒకవేళ ఇప్పుడు నేను ఈ దేహంలో ఉన్నాను, ఈ దేహాన్ని నేను వదిలేశానో మరొక దేహం నేను తీసుకొచ్చుకోకూడదు, ఆ తీసుకొచ్చుకోకుండా ఉండేటువంటి స్థితి ఏ విధానం వల్ల సంభవిస్తుంది, ఆ విధానం కోసం వాడు ఈ సంసారం అనేటువంటి దుఃఖతప్తుడై నాకు ఈ శరీరాలు, ఈ జరామరణాలు ఇటువంటివి నాకు వద్దు అనేటువంటి బాధతో తప్తుడై వాడు దేహేంద్రియాలు మరి దాని యందు నేను ఎర్రగా ఉన్నాను, ఎత్తుగా ఉన్నాను, బలంగా ఉన్నాను, నేను చాలా తెలివిగలవాణ్ణి అనేటువంటి దేహేంద్రియ అభిమానాలు ఏవైతే ఉన్నావో వాటిని కూడా వదిలివేయాలి. వదిలివేసి వాడు కడుదీనుడై మిక్కిలి
ఎంత అంటే దీనత్వంతో, దాసత్వ భావనతోటి, అనన్య శరణుడై నీవు తప్ప ఇతరం ఏది కూడా వాడు శరణ పొందకుండా ఎందున్నప్పటికీ కూడా శ్రీ సద్గురుదేవునే మరి అనన్య శరణుడై వాడు ఆశ్రయించాలి. ఏ విధంగా అంటే కడుదీనుడై అన్నింటినీ వదిలేసుకోవాలి అంటే బాహ్య సంబంధమైనటువంటి ధనాలు వదలాలి, భార్యాపుత్రులను వదలాలి, మరి వర్ణాశ్రమ ధర్మాలు వదలాలి, మరి కీర్తి ప్రతిష్టలు వదలాలి. అంటే ఇవన్నీ కూడా ఎవరికో ఇచ్చివేయమని వాటిని వదిలేసి దూరంగా అరణ్యంలోకి పారిపోమ్మని కాదు. వాటి యందు సంఘబుద్ధి, వాటి యందు నావి అనేటువంటి అహం మమత్వాదులు అనేటువంటివి వదిలివేసినప్పుడు వాడు శ్రీ సద్గురుదేవుని శ్రద్ధగా వాడు అనుసరించగలుగుతాడు. అటువంటి వాడు వీటినన్నింటినీ కూడా మొట్టమొదట మానసికంగా వదిలివేసినప్పుడు అప్పుడు శారీరకమైనటువంటి క్రియలకు అవసరమైనప్పుడు వాడుకుంటూ మిగతా అప్పుడు వాడు మానసికంగా ఎల్లప్పుడూ కూడా క్రియాపరంగా, మానసికంగా, వాక్పరంగా ఆ యొక్క సద్గురువుకు మాత్రమే సేవకుడై ఆ విధంగానే అనుసరించి ప్రవర్తిల్లుతాడు. అట్లా అనన్య శరణుడై ఇతరులని ఏమాత్రము, ఇతర వస్తు సముదాయాన్ని, ఇతర ప్రకృతి సంబంధమైన దోషభూయిష్టమైనటువంటి ఈ దృశ్యమాన వస్తుతని ఏమాత్రము కూడా వాడు కోరక మరి దానిని విసర్జింపక ఒక సమానమైనటువంటి స్థితిలో, సమస్థితిలో ఉంటూ వాడు శ్రీ సద్గురుదేవుని ఎప్పుడైతే వాడు త్రిగుణాలను కూడా సద్గురుదేవునికే కానుకగా సమర్పించి వాడు త్రికరణ సహితముగా, త్రికరణ శుద్ధిగా శ్రీ సద్గురుదేవుని మరి పరమ ఆర్తితో ఆశ్రయించాలి. అంటే ఆ గురుదేవుని యొక్క ఈయన ఏ జాతికి చెందినవాడు, ఈయన ఏ మతముకు చెందినవాడు, ఈయన యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి, ఈయన యొక్క భౌతికపరమైనటువంటి కీర్తి ప్రతిష్టలేంటి, ఈయన వెనక ఎంత ఆస్తి ఉన్నది అనేటువంటి హెచ్చు తగ్గుల భేదాలను వివక్షింపకుండా ఎవడైతే శ్రీ సద్గురుదేవుడు ఎక్కడ ఉన్నా, ఎందు ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా కూడా పరమ ఆర్తితో ఆశ్రయించగలగాలి. అప్పుడు అదే నిజమైనటువంటి గురు శరణం అని చెబుతూ అనన్యాశ్చింతయంతో ఏ సులభం పరమం సుఖం తస్మాత్ సర్వ ప్రయత్నేన గురోరారాధనం కురు. అంటే శ్రీ గురుదేవుని అందలి అనన్యమైనటువంటి భక్తి, ఆ అనన్యము అంటే ఇతరము మీద ఏమీ లేనటువంటి దృష్టి, ఆ ప్రభావాన్ని తెలియజేస్తూ శ్రీ గురుదేవుని యొక్క ఆరాధనాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఏ విధంగా ఉండాలి అంటే ఏ భక్తులైతే ఇతర చింత లేని వారే, ఇతరత్ర ఏ చింత లేనటువంటి వారే కేవలం శ్రీ గురుదేవుని మాత్రమే శరణ పొంది శ్రీ గురు పరబ్రహ్మమునే నిత్యము ధ్యానించుచూ ఉన్నారు. ఏది అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గురుత్తమ అని ఎవరైతే ఆ నిత్యము కూడా ఎల్లవేళలా మరి సదా సర్వకాలముల యందు కూడా శ్రీ గురు పరబ్రహ్మముని నిత్యము ధ్యానిస్తూ ఉన్నారో అటువంటి పరమ భక్తులు అనంతమగు పరబ్రహ్మ సుఖాన్ని సునాయాసంగా పొందుచూ ఉన్నారు. ఎందుకు? ఎవరైతే నిర్విరామంగా, నిరాటంకంగా శ్రీ సద్గురుదేవుని భజిస్తూ అనుసరిస్తూ ఉన్నారో అటువంటి వారికి మాత్రమే ఈ పరబ్రహ్మతత్వము, పరబ్రహ్మ సుఖము అనాయాసముగా ఏ శ్రమ లేకుండా పొందగలుగుతున్నారు. అంటే ఆ పొందేటువంటి విధానం ఆ పరమ గురుని యొక్క కరుణా వృష్టి చేత లభిస్తుంది. ఆ కరుణా వృష్టిని వర్షింపజేసుకునేటువంటి గాఢానుభక్తి శిష్యునికి కలిగి ఉన్నప్పుడు మాత్రమే. అందువలన సర్వ విధాలా కూడా ప్రయత్నించి మరి శ్రీ సద్గురుమూర్తినే ప్రార్థించాలి అని ఈ విధంగా శ్రీ సద్గురుమూర్తినే నీవు ఆరాధించు అని చెబుతూ దాని వలన ఏమవుతుంది అంటే నిత్య సుఖము, శాశ్వతమైనటువంటి సుఖం చేకూరుతుంది అని తెలియజేస్తూ గురువు యొక్క ఆరాధనాన్ని గురించి శ్రీ పరమేశ్వరుడు శ్రీ మహాదేవితో తెలియజేస్తూ నువ్వు ఓ గౌరీదేవి నీవు అటువంటి శ్రీ సద్గురుని ఎటువంటి పరబ్రహ్మ సుఖాన్ని ఎటువంటి క్లేశాలు లేకుండా
ఎటువంటి కష్టాలు లేకుండా అనాయాసంగా సులభతరంగా పొందగలిగేటువంటి విధానం కేవలం శ్రీ గురుమూర్తి యొక్క కరుణ వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి నీవు సర్వ విధాలా కూడా ప్రయత్నించి శ్రీ సద్గురుమూర్తిని గౌరీదేవిని ఆరాధించు. దాని వలన నీకు శాశ్వతమైనటువంటి సుఖాన్ని నీవు పొందగలుగుతావు అని ఆ పరమేశ్వరుడు పార్వతీమాతతో తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.